బట్ కాలక్రమంలో ఈ 2000 సంవత్సరాలు గతించిన తర్వాత సంఘ చరిత్రలో, ముఖ్యంగా 21వ శతాబ్దంలో శిష్యుడు అనే మాట వాడడం మానేశాం. శిష్యుడు అనే మాట వాడడం మానేశాం. వాడడం మానేయడమే కాదు, మనకు ఇంకోటి కూడా జరిగింది. ఒక దుర్మార్గం, ఒక ఘోరం జరిగిపోయింది. దైవజనులకి శిష్యులు ఏర్పడ్డారు. ఎవరికి? మీలాంటి నాలాంటి దైవజనులకి శిష్యులు ఏర్పడ్డారు. యేసు శిష్యులు కనుమరుగైపోయారు. యేసు శిష్యులు లేరు. అందుకని మీరు క్రైస్తవం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే శిష్యరికం అంటే ఏమిటో తెలుసుకోవాలి. అది చాలా ప్రాముఖ్యం. అపోస్తల కార్యాలు 11:26లో మాట మీరు తీసుకోగలిగితే, శిష్యులను మొదట అంతియొకయలో క్రైస్తవులు అని పిలిచారు. అంచేత ఈ రోజున మీ ముందుకి నేను వాట్ ఇట్ మీన్స్ టు బి ఎ క్రిస్టియన్, క్రైస్తవుడు, క్రైస్తవురాలు, క్రైస్తవులు అంటే ఎవరు అని చెప్పడానికి నేను ఈ పదాన్ని తీసుకుంటున్నాను. శిష్యుడు అంటే ఎవరు, శిష్యురాలు అంటే ఎవరు? నెంబర్ 1, I want to make it clear throughout my sermon, when I use the word disciple or శిష్యుడు, శిష్య, I mean the శిష్య of Jesus Christ. క్రీస్తు వారి శిష్యులు. నేను ఆ పదం వాడినా వాడకపోయినా మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. దాని అంతరార్థం అదే. దెర్ ఈజ్ నో అదర్ శిష్య ఇన్ ద క్రిస్టియన్డమ్. క్రైస్తవంలో వేరే శిష్యులు లేరు. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయేటప్పుడు గట్టిగా ఒక మాట చెప్పి వెళ్ళారు. చాలా గట్టి మాటలు చెప్పారు ఆయన. అందులో ఒకటేమిటంటే, మీరు గురువులని పిలువబడకండి అని చెప్పి వెళ్ళారు. మీరు గురువులని పిలువబడకండి.